ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడి ఈశ్వరి. ముస్లిమ్సే అయినా కూడా అందులో కూడా చాలామంది చాలా తెగలు ఉన్నాయండి. ఆ తెగలన్నీ ఎలా వచ్చాయో కూడా మనం గత వీడియోస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు టర్కీలో వాళ్ళు దాడి చేస్తే ఆ టర్కీ వాసులందరూ ఈ ఇస్లాంలోకి మారిపోయారు. అలా టర్కీ వాసులు, మంగోలలు, ఆఫ్ఘన్లు, ఇలా ఇరాన్లు, ఇలా ఇస్లాంలోనే ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారండి. ఇంతకీ మన భారత్ను ప్రధానంగా ఏలినటువంటి వాళ్ళు, మన భారత్ని అణచి తొక్కినటువంటి ఈ ఇస్లాం తెగలు ఏమైతే ఉన్నాయో అవేంటంటే ఆఫ్ఘన్లు, ఇరానీలు అంటే పార్సీలు అన్నమాట. పార్సీ అంటే ఇరాన్లో ప్రధానంగా అగ్ని ఆరాధకులు ఉండేవారండి. అంటే అగ్నిని ఆరాధనగా చేసుకొని వాళ్ళు పూజలు అవి చేసుకొని వాళ్ళ జీవన విధానం ఆ రకంగా ఉండేదన్నమాట. కాబట్టి ఈ సంస్కృతి మన భారత్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఈ అగ్నిని ఆరాధించినటువంటి వాళ్ళమే. ఇప్పటికీ కూడా మనం అగ్నిని ఆరాధిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ అగ్ని ఆరాధకుల్ని పార్సీ అని పిలుస్తారు. ఈ అరబ్బులు ఈ ఇరాన్ మీద ఆధిపత్యాన్ని చెలాయించి వాళ్ళని ఇస్లాంలోకి మార్చారు. కానీ కొంతమంది పార్సీలు మాత్రం భయపడి మన భారత్కి వచ్చి ఇక్కడ చాలా సంక్షేమంగా వాళ్ళు బ్రతకడం జరిగిందన్నమాట. అందులో ఉన్నటువంటి ఒక పార్సీ కుటుంబమే టాటా కంపెనీ యొక్క రతన్ టాటా గారి వంశం అన్నమాట. కాబట్టి ఆ కుటుంబం ఇక్కడ ఈ భారత్కి వచ్చి చాలా సురక్షితంగా బ్రతికారు. మనలో చాలామందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అని కూడా మనందరికీ చాలామందికి తెలుసు. సరే, ఇప్పుడు అటువంటి పార్సీలను కూడా అణిచివేసేసి ఇస్లాంలోకి చేర్చుకున్నారు. కాబట్టి అటువంటి పార్సీలు, అలాగే టర్కీల్ని తురకలు అని పిలుస్తారనమాట. టర్కీ ముస్లిమ్స్ని తురకలు అని పిలుస్తారు. ఈ తురకలు, ఆఫ్ఘన్లు, అలాగే మంగోలులు అంటే అది కూడా వేరే దేశం. మంగోలియాకు సంబంధించిన దేశస్తుల్ని ఈ మంగోలులు అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ బలూచీలు అంటే మనందరికీ ఇప్పటికీ కూడా మనం వాళ్ళతో తలపడుతూనే ఉన్నాం. బలూచీలు అంటే ఎవరో కాదు, పాకిస్తానీలు. మన పక్కనే ఉన్నటువంటి మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ అన్నమాట. ఇంతకీ ఈ ఆఫ్ఘనిస్తాను, ఈ పాకిస్తాన్ కూడా మనంతర్భాగాలే. కానీ మన కర్మ కాలిపోయి మనము వాళ్ళము విడిపోయి ఈ ఇస్లాం మతం యొక్క ప్రభావం కారణంగానే మనము వాళ్ళము విడిపోయి ఈ మత ఘర్షణలు అవి రావడం జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ రకాలైనటువంటి తెగలకి ఇంకా ఎక్కువ మత మౌఢ్యం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అసలైన విషబీజం వేసినటువంటి వాడికి కొంచెం పర్వాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ తెగలు ఎవరైతే ఉన్నారో, బలూచీలు కావచ్చు, ఆఫ్ఘనీలు కావచ్చు, టర్కీలు కావచ్చు, మంగోలీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ మత పిచ్చి, మత మౌఢ్యం అన్నమాట. వీళ్ళు ఇంకా క్రూర స్వభావం కలిగినటువంటి ముస్లిమ్స్ అన్నమాట. మనకు వాళ్లకు ఎన్నో రకాల యుద్ధాలు అయితే జరిగాయి. కానీ ఆ యుద్ధాల్లో కూడా వాళ్ళు చాలా దొంగ దెబ్బలు తీసేవారు. ఇప్పుడు నిన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం. నిన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ఈ అరబ్బులు మన మీద ఆధిపత్యం చలాయించలేక, మనతో యుద్ధం చేయలేక ఏం చేశారు? ఈ బలూచిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది గిరిజన ప్రజలను, అమాయకమైన ప్రజలను లొంగదీసుకొని మచ్చిక చేసుకొని ఇస్లాంలోకి మార్చి దాని ద్వారా మన మీదకి యుద్ధానికి వచ్చారు. కాబట్టి ఆ రకంగా వీళ్ళకి మత మౌఢ్యం అన్నది ఇంకా ఎక్కించారన్నమాట. కాబట్టి మనమే మన వాళ్ళతో యుద్ధం చేస్తున్నాం ఇప్పుడు. నిజానికి నాకు ఇప్పటికీ పాకిస్తాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే అరే, వీళ్ళకి మంచికి చెడుకి తేడా తెలియట్లేదే. వీళ్ళు ఒక రకమైనటువంటి మాయలో ఉన్నారు. వీళ్ళది అసలు సరైన జీవన విధానం కాదు. వీళ్ళని అప్పట్లో
ఆ అరబ్బులు వచ్చి వీళ్ళని ఈ మచ్చిక చేసుకోకపోయినట్లయితే వీళ్ళు కూడా ఈరోజు మనతో పాటు ఎంతో సుఖంగా, ఎంతో స్వేచ్ఛగా జీవించేవాళ్ళే. ఈరోజు కూడా మనది అఖండ భారత్‌గా ఉండేదే అని వాళ్ళని చూసి నాకు ఎంతో బాధనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం మామూలుగా లేవు. అది వాళ్ళు ఈ అరబ్బులు వేసినటువంటి విష బీజాలతోనే వాళ్ళు ఉన్నారు తప్ప, ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిచి, అరే! ఇది సరైన జీవన విధానం కాదు. మన పెద్దలు, మన పూర్వీకులు ఎప్పుడో వాళ్ళు చేసిన తప్పులు ఎప్పుడో వాళ్ళకి వీళ్ళు వశమైపోయారు కానీ, ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్‌ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని కనీసం ఒక్కరికి కూడా ఆలోచన రావట్లేదండి. అసలు అది చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు చూసినా మన దేశం మీదకి మనల్ని ఎలా తొక్కివేయాలి, మనల్ని ఎలా మతాన్ని మార్చాలి అన్నదే వాళ్ళు చూస్తున్నారు తప్ప, ఒక్కసారి వాళ్ళ దేశం గురించి అరే! ఎప్పుడో ఏదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికన్నా సరే మనం మన బ్రతుకులేవో మనం బ్రతుకుదాం. కనీసం మన పక్క దేశాన్ని కెలక్కుండా మన దేశంలో ఎటువంటి అసలు ఇదుందో, మనం ఎంత మన దేశ అభివృద్ధి ఎంత తక్కువగా ఉందో వీటి మీద మనం ఆలోచన చేద్దాం అనేటటువంటి కనీసం ఆలోచన జ్ఞానం లేదు అంటే అసలు అది అమాయకత్వం అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, ఇంకేం అనుకోవాలో కూడా నాకేం అర్థం కావట్లేదండి. సరే, ఇంతకీ వాళ్ళు ఆ అరబ్బులు వేసినటువంటి విష బీజాలతోనే ఇప్పటికి కూడా ఆ బలూచిస్తాన్, ఆ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రజలు అందరినీ నేను అనట్లేదండి. పాపం కొంతమంది మంచివాళ్ళైతే ఉన్నారు. అందరినీ నేను అనట్లేదు. కానీ ఎవరైతే ఈ మత మౌఢ్యం పేరుతో ఇప్పటికీ కూడా అటువంటి పనికిమాలిన పనులు ఎవరైతే చేస్తున్నారో నేను వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సరే, ఇంతకీ పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ కూడా వాళ్ళ క్రూర స్వభావం అలాగే ఉంది. ఈ ఈ క్రూర స్వభావంలో వాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి? అప్పట్లోనే మనతో యుద్ధాలు చేసి దొంగ దెబ్బలు తీసేవారు. అది కూడా న్యాయంగా యుద్ధాలు చేసేవారు కాదు. దొంగ దెబ్బలు తీసేవారు. ఈ అరబ్బులు, ఈ అమాయకమైన గిరిజన ప్రజలు ఎలా అయితే లొంగదీసుకున్నారో, ఎలా అయితే మచ్చిక చేసుకున్నారో, అదే విధంగా ప్రజలను మచ్చిక చేసుకోవడమో, లేకపోతే అధర్మమైనటువంటి యుద్ధాలు చేయడమో, అంటే రాత్రుల్లో వచ్చి చంపేయడం, నిద్దట్లో ఉన్న వాళ్ళని చంపేయడం, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేయడం కారణంగా మన యుద్ధాల్లో ఓడిపోయామే కానీ, మన యుద్ధాల్లో ఉన్నటువంటి వీరుల సత్తా అయితే మామూలుది కాదు. అది నిన్నటి వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఇంతకీ కూడా వాళ్ళు ఏమేం అరాచకాలు చేసేవారో తెలుసా అండి? యుద్ధంలో బందీలుగా కొంతమంది చిక్కేవారు కదా! వీళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళందరి తలలు నరికేసేవారు. అసలు స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళకి అనారోగ్యం ఉంది. ఇటువంటి విషయాలేమీ చూడకుండా వాళ్ళని అన్యాయంగా చంపేసేవారనమాట అక్కడికక్కడే. ఇంకా ఏం చేసేవారో తెలుసా అండి? మన మన భవనాలు చక్కగా ఎంతో చక్కమైనటువంటి భవ్యమైన భవనాలు, మన కట్టడాలను, మన ఆధ్యాత్మికతమైన పురోగతికి సంబంధించినటువంటి గుళ్ళను వీటన్నిటి మీద దాడులు చేసి వాటన్నిటిని కుప్పకూల్చేసేవారు. మన దేవతా విగ్రహమూర్తులను విరగ్గొట్టి ఏం చేసేవారో తెలుసా అండి? వాళ్ళ మసీదులుంటాయి కదా! ఆ మసీదుల మెట్ల మీద రాళ్ళ కింద తాపడాలు, ఆ విగ్రహాలవి చేసి తొక్కుకుంటూ వెళ్ళేవారనమాట. ఇది నిజంగా ఎవరైనా చేస్తారా అండి? ఇంకొక విషయం ఏంటంటే, మన గుళ్ళని కూల్చేసి వాళ్ళ మసీదులు కట్టుకునేవారు. అలాంటివి ఇప్పటికీ కూడా ఎన్నో ఉన్నాయండి. కాశీ క్షేత్రం కావచ్చు, లేకపోతే మదురై కావచ్చు, ఇంకా చెప్పాలంటే సౌరాష్ట్రలో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎన్నో దాడులు జరిగాయి. ఇంకొన్ని దేవాలయాల కింద, మసీదుల కిందే దేవాలయాలు ఉండిపోయాయండి. ఇప్పటికీ కూడా ఉన్నాయి అటువంటి దేవాలయాలు. ఇటువంటి పనికిమాలిన పనులు ఎన్నో చేసేవారు. కనీసం ఏంటండి,
వాళ్ళు పూజించేది భగవంతుడినే, అల్లానే. ఆ అల్లా ఎవరు చెప్పండి? ఆ అల్లా ఎవరో మనం మొన్నటి వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆ మక్కా మసీదులో, ఆ మక్కా ప్రాంతంలో ఉన్నటువంటి భగవంతుడు ఆయనకు వచ్చి సాక్షాత్కరిస్తే, వాళ్ళు ఇటువంటి పెడార్థాలు, మూఢార్థాలు ఇవన్నీ తీసుకొని ఇంకొక ఇంకొక జీవిని హింసించడం, ఇంకొక పద్ధతి వాళ్ళని, ఇంకొక దేవతామూర్తిని పూజించే వాళ్ళని హింసించడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవన్నీ చెయ్యమని అల్లా చెప్పాడా? లేదు కదండీ! అల్లా ఏమని చెప్పాడు? వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. పైనున్న భగవంతుడికి ఒక పేరు పెట్టుకున్నారు. అల్లా అని పేరు పెట్టుకున్నారు. నేను ఆ భగవంతుడిని, నేను శివుడు అని నేనంటాను. ఇందులో తప్పేముంది చెప్పండి? ఇందులో తప్పైతే లేదు కదా! వాళ్ళు అల్లా అనే పేరుతో వాళ్ళు పిలుస్తున్నారు. నేను శివుడు అనే పేరుతో నేను పిలుచుకుంటాను. ఇందులో తప్పేముంది? కానీ మీరంతా అల్లా అనే పిలవాలి. మీరందరూ కూడా ఇదిగో ఈ నల్లటి బట్టలే మీరు ధరించాలి అని మన మీద ఒకటి రుద్దడం అనేటటువంటిది అది ఎంతవరకు అది సబబు చెప్పండి? అది కరెక్ట్ కాదు కదా! అది పద్ధతి కాదు కదా! దీన్ని అల్లా స్వీకరిస్తాడా? వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు అల్లా. కానీ భగవంతుడు ఒక్కడే. అది వాళ్ళు ఎందుకు అది గ్రహించట్లేదండి? అది నాకు అర్థం కావట్లేదు. ఆ మతమౌఢ్యం పేరుతోటే ఇప్పటికి కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు. నేను అందరి ముస్లిమ్స్‌ని నేను అనట్లేదండి. కొంతమంది మహానుభావులున్నారు. ముస్లిమ్స్‌లో కూడా మంచి వాళ్ళున్నారు. పాపం అమాయకమైనటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఏమీ తెలియనటువంటి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. నేను వాళ్ళని ఏమీ అనట్లేదండి. ఎటొచ్చి నేను ఈ మతమౌఢ్యం పేరుతో ఎవరెవరైతే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఇటువంటి పనికిమాలిన పనులు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే నేను అంటున్నానండి. కాబట్టి ఇంత పనికిమాలిన పనులన్నీ చేసి, ఇన్ని అత్యాచారాలన్నీ కూడా మన మీద చేసి, ఎప్పటినుంచి చేస్తున్నారో తెలుసా అండి? 8వ శతాబ్దం అంటే సుమారుగా మళ్ళీ వాళ్ళు 700 ఆ ప్రాంతంలో మళ్ళీ దాడులు మొదలుపెట్టి, సుమారుగా 17వ శతాబ్దం, 18వ శతాబ్దం వరకు కూడా మొన్ననే కదా ఔరంగజేబు చచ్చాడు. మొన్నటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మతమౌఢ్యం పేరుతో. ఈ మతం ఈ దాడుల్ని ఈ దాడుల్ని తిప్పి కొట్టడానికి అప్పట్లో ఉన్నటువంటి మన రాజులు కావచ్చు, మన ప్రజలు కావచ్చు, అసలు ఎంతగానో పోరాడారు స్వతంత్రం కోసం. అటువంటి మహానుభావుల చరిత్రలే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరేనా అండి? ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మరిన్ని విశేషాలతో మరలా నేను మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.